హాయ్ ఫ్రెండ్స్. జనరల్‌గా థిక్ షేక్స్‌కి బాగా వాడే మిషన్ ఏంటంటే జేటీసీ బ్రాండ్ అండి. సో, లాట్ ఆఫ్ ఫ్రాంచైజీ కంపెనీస్ 95% ప్రిఫరెన్స్ ఇచ్చేది ఈ జేటీసీ బ్రాండ్‌కే. ఇట్స్ అన్ ఇంపోర్టెడ్ వన్. సో, ఈటికి జనరల్ మిక్సీస్‌కి తేడా ఏంటంటే ఈ హై స్పీడ్ అండి. ఈ జనరల్‌గా కంపెనీ పరంగా 25,000 ఆర్‌పీఎం అంటే నిమిషానికి 25,000 సార్లు అప్రాక్సిమేట్‌గా తిరుగుద్దండి. అండ్ ఇవొచ్చేసి నాకు తెలిసినంత వరకు ఒక 4,000-5,000 సార్లు మోటార్ అనేది తిరుగుద్ది. వెరీ హై స్పీడ్. ఐస్ దగ్గర నుంచి ఏదైనా సెకండ్స్‌లో కొట్టేయగలదనమాట. అందుకని ఇది ప్రిఫర్ జేస్తారు. అండ్ ఇదొచ్చేసి వాటేజ్ గూడా చాలా ఎక్కువండి. ఇదిగో చూడండి. ఇక్కడ రాశారు 3 హెచ్‌పీ హై స్పీడ్ మోటార్. 3 హెచ్‌పీ అండి. ఇప్పుడు మనకి ఇళ్లల్లో పెద్ద మోటార్స్ ఉండేది గూడా 1 హెచ్‌పీ అండి. 1 హెచ్‌పీ మోటార్ అంటే మనకి ఐడియా ఉంటది. ఇంత పెద్ద మోటార్ వస్తది. అదే ఈ చిన్న మోటరే అంత 3 హెచ్‌పీ అనేది చాలా ఎక్కువ వాటేజ్. మనకి ఏసీకి ఆల్మోస్ట్ రెండింతల పవర్ తీసుకునే మోటార్ అండి. అందుకని అంటే 3 హెచ్‌పీ హై స్పీడ్ మోటార్. అండ్ ఇక్కడ ఇది జార్ కెపాసిటీ వచ్చేసి 2 లీటర్స్ జార్ అండి. అప్రాక్సిమేట్ మిషన్ వెయిట్ వచ్చేసి 4.7 కేజీస్. ఇక్కడ మీకు చూస్తే వెట్ అండ్ డ్రై అప్లికేషన్. అంటే మనకి పిండిల దగ్గర నుంచి అలానూ వేసుకోవచ్చు. అండ్ ఆల్సో మిల్క్ షేక్స్, థిక్ షేక్స్ ఇంకా అదర్ కూడా. ఇదిగోండి క్రషింగ్ ఐస్ ఇన్ సెకండ్స్ అని ఇచ్చారనమాట. సో దీనిలో మనకి 2 మోడల్స్ ఉన్నాయండి. ఒకటి మాన్యువల్. ఇది ఆన్ ఆఫ్ స్విచ్ అండి. అండ్ ఇది స్పీడ్ కంట్రోల్. స్పీడ్ కంట్రోల్ చేసేది. పల్స్ అంటే జస్ట్ ఒక్కసారి ఆన్ చేస్తే ఆన్ అవుద్ది. జస్ట్ ఇలా ఇలా అనుకోవటానికి. దీనిలో డిజిటల్ మోడల్. దీనిలో ఏంటంటే 30 సెకండ్లు అనుకోండి. 30 సెకండ్లు వస్తే 30 తర్వాత ఆగిపోద్ది. 60 సెకండ్లు, 90 సెకండ్లు. దీనిలో లో టు హై స్పీడ్ ఇలా వేరియేషన్ ఉంది కదా. దీనిలో 3 లెవెల్స్ లో, హై, మీడియం. ఇది పల్స్. దీనికి దీనికి ఈక్వల్ పల్స్ అనమాట. ఆన్ ఆఫ్ స్విచ్, ఇది ఆన్ ఆఫ్ స్విచ్. రెండు ప్రిఫరబుల్లే అండి. బట్ మెయింటెనెన్స్ అనేది ఇది ఈజీ. ఎందుకంటే ఇది మదర్ బోర్డ్ పోయింది అనుకోండి, ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఈ మదర్ బోర్డ్స్. ఇవి ఏంటంటే స్విచ్లు అవన్నీ ఈజీగా మనకి దొరికేస్తాయి. సో ఈ మిషన్ కూడా నేను ఇప్పుడు ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. లోపల మోటార్ ఎలా ఉంటుంది, అసలు దీని రెగ్యులర్ దానికి దీనికి కప్లింగ్ ఏంటి తేడా. ఇది చూడండి. దీని కప్లింగ్ ఎలా ఉందో చూడండి. చిన్న కప్లింగ్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇలా స్టార్ షేప్ లో చిన్న కప్లింగ్. అదే మన రెగ్యులర్ మిక్సీ చూడండి కప్లింగ్ ఎలా ఉందో. ఇది రబ్బర్ కప్లింగ్ ఇచ్చాడు. ఈ కప్లింగ్ అంటే జాయింట్ అన్నమాట. జాయింట్ సిస్టమ్. ఈ జాయింట్ సిస్టమ్ ఏంటంటే గ్రిప్పింగ్ పర్ఫెక్ట్ గా పట్టుకొని హై స్పీడ్ అయినా మనకి షేక్ అవ్వదు. ఇలా పెట్టి మనం ఎంటీలో రన్ చేసిన అంత హై స్పీడ్ కి కూడా షేక్ అవ్వదు అనమాట ఆ కప్లింగ్. ఇది వచ్చేసి రబ్బర్ ఇచ్చాడండి. అండ్ లోపల పక్క బ్లేడ్ సిస్టమ్. ఈ బ్లేడ్ కూడా మనం తీసుకోవచ్చండి. ఇది ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తే ఈ కింద తిప్పేసామనుకోండి, బ్లేడును ఇది విడిపోద్ది అనమాట. బ్లేడ్ పైకి వచ్చేస్తుంది. వెరీ షార్ప్ ఉంటాయి బ్లేడ్స్ ఇవి. ప్లగ్ కూడా చూడండి ఎంత హెవీ ఉందో దీనిది. అండ్ ఇక్కడ ఇది రబ్బర్. ఏదైతే ఇది ఇక్కడ ఇలా గ్రిప్పింగ్ కూర్చుంటుందో, గ్రిప్ కూర్చుంటది కదా, ఇది రబ్బర్. సో ఈ కప్లింగ్ ఓపెన్ చేయాలనుకోండి, ఇక్కడ చిన్న ఈ రెడ్ మార్క్ ఉంటుంది. రెడ్ మార్క్ తీస్తే ఇక్కడ లోపల పక్క స్క్రూ ఓపెన్ చేసాం అనుకోండి, ఈ కప్లింగ్ వచ్చేస్తుంది. అండ్ మోటార్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తే ఇది రీసెట్ బటన్. అంటే ఓవర్లోడ్ అయింది అనుకోండి, మన రెగ్యులర్ మిక్సీలుగానే రీసెట్ బటన్ ఇస్తారు. అండ్ ఇది ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఈ రబ్బర్స్ తీయాలి. ఇదిగోండి. సో పై పక్క ఈ స్క్రూస్ 4 ఉంటాయండి. ఈ 4 ఈ స్క్రూస్ ఓపెన్ చేసేస్తే బాటమ్ బేస్ వచ్చేస్తుందండి. ఇదిగోండి. సో రెగ్యులర్ మిక్సీలానే ఇది మోటార్ అండి. ఇదిగోండి, తైవాన్ స్టార్ అని దీనిలో రాసింది. యాక్చువల్ జేటీసీ బ్రాండ్ అనేది మేజర్గా తైవాన్ కంపెనీ. అండ్ ఇక్కడ పల్స్ స్విచ్, ఆన్ ఆఫ్ స్విచ్, ఇది రెగ్యులేటర్, స్పీడ్ రెగ్యులేటర్కి బోర్డ్ అండి. ఇది మదర్ బోర్డ్. అండ్ మీకు ఇక్కడ ఇంకో మోటార్కి వచ్చే కెపాసిటర్ లాగా ఉంది. ఇది దీనికి కనెక్షన్. ఇది అంతేనండి. సో మెకానిజం. ఒకవేళ ఈ మోటార్ ఊడాలనుకోండి, ఈ పైన కప్లర్ మనకి చూపించా కదా, అది తీసేస్తే మీకు మోటార్ ఊడిపోద్ది. సో జనరల్గా ఈ ఈ జేటీసీ బ్లెండర్ పార్ట్స్ అనేవి మార్కెట్లో దొరుకుతాయండి.
బట్ ఈ జేటీసీ బ్లెండర్స్కి ఎటువంటి వారంటీ కంపెనీ ఇవ్వదు, ఎందుకంటే జేటీసీ అనేది ఇండియాలో బ్రాంచ్ కంపెనీకి లేదు, ఆల్ ఆర్ ఇంపోర్టెడ్, డిఫరెంట్ ఇంపోర్టర్స్ ఇంపోర్ట్ చేసేది ఇది. సో ఎవరు వారంటీ ఇవ్వరు, కానీ పార్ట్స్ ఆర్ అవైలబుల్. రెగ్యులర్ బయట మిక్సీ వాళ్ళు అనేది దీన్ని రిపేర్ చేయగలరు. పార్ట్ అవైలబిలిటీ ఉంటే ఏముందని, స్విచ్ ఉంటే స్విచ్ రీప్లేస్ చేస్తారు, ఇది అవుతే ఇది రీప్లేస్, నెక్స్ట్ ఈ బోర్డ్ పోతే ఈ బోర్డ్ రీప్లేస్ చేస్తారు, మోటార్ పోతే మోటార్ రీప్లేస్ చేస్తారు, అంతే సార్. అండ్ మేజర్గా కంప్లైంట్ వచ్చాయి, ఇవి వచ్చినాయి అనుకోండి, ఈ కప్లర్స్ కూడా మీకు దొరికాయి అనమాట జేటీసీకి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.